లేచి టైం ఏంటంటే చూడు. రాత్రంతా ఊరి మీద పడి అవబోతులా తిరుగుతావు, పొద్దుకెలాగా దొరపోతున్నా నిద్రపోతావు. ఇంకెలా బాగుపడతావు నువ్వు? క్రికెట్ ఆడతారా? క్రికెట్ ఏం కూడి పెడతారా మనకి? నీకు ఒళ్ళు పరిచి అర్థం కావట్లేదు. కానీ చిన్నప్పటి నుంచి నా జీవితంతో ఆడుతూనే ఉన్నారా క్రికెట్. నా కొడుకు తెలివితేటలే వేరండి. నా కొడుకుని చెప్పడం కాదు, కానీ వాడు అన్నీ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. వాడి జాబ్ చేయాల్సిన కర్మ ఏంటంటే బ్యాంకులు, ఐఏఎస్, ఐపీఎస్, రైల్వేస్, టీచర్ అన్నీ వచ్చాయి. ఏంద్రా వచ్చేది? హాజీగా నీ అప్పు చేసి పెట్టిన డబ్బులు బ్యాంకులో వేసుకుంటే నా ఉద్యోగాన్ని రిజైన్ చేసి హాయిగా వడ్డీతో బతికేవాడిని. మా వాడికి ఏంట్రా బాబు, దర్జాగా కాలు మీద కాలేసి కూర్చునే జాతకం వాడిని. ఏం దరిద్రపు జాతకం అది ఇది? నువ్వు పుట్టక ముందు సోమన్ బాబులా ఉండేవాడిని, ఇప్పుడు తయారయ్యా. 1000 రూపాయలు ఎక్స్క్యూజ్ మీ ఏడున్నాయా? నేను అవన్నీ పెరికేయాల్సిందే. హలో ప్రిన్సిపల్ గారు, నమస్తే సార్. నమస్తే. ఎక్స్క్యూజ్ మీ, అందరూ వస్తున్నారా? అదే అందరూ వస్తుంటే మా వాడు పక్కన ఉందని చెరగొడతాడేమో అని ఆలోచిస్తున్నాను సార్. సరే మీరు పంపించమంటున్నారు కాబట్టి పంపిస్తాను. ఓకే సార్. సరే పోరా పో, అమ్మ దగ్గర డబ్బులు తీసుకుపో. ఎవరా నీ కటింగ్ చేసింది? పిచ్చిరేగి చింపాంజీలా ఉన్నావు. మాడు మీద 3 అంగుళాల కంటే జుట్టుంటే నీ మూతి పడి రాలకూడదా? నాకంటే ప్రేమించే మొనగ. హలో, అరే బాడ్కవు, ఎక్కడున్నావురా? ఇంటి బయటే ఉన్నావు. ఎంతసేపు రా హౌలే? ఎవరది? ఏంటిది? వీళ్ళందరూ కూడా 90% ఎక్కువ వచ్చిన వాళ్ళేనా? వాళ్ళకి మనకి తేడా ఏంటి? నువ్వు అన్న తింటున్నావు, వాళ్ళు అన్న తింటున్నారు. పంప తీసుకున్నా బియ్యాన్ని తింటున్నావా? నువ్వు పని చేయి, నన్ను పట్టుకు తాగు, నీకు బుద్ధి వస్తుంది. సిగ్గులే కదా. నా పర్ఫార్మెన్స్ చూశారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.